న్యూస్ గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానీలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇరువురికి జూలై 14 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు విధించింది. కాగా అశోక్ నాని రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అశోక్ కుమార్ నాని నిజాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు మౌనం వహించారని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ఉపయోగిస్తున్న ఫోన్లను అప్పగించాలని అడిగితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాగపూర్లో గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించామని అన్నారు. మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చిన సాయి కృష్ణ ఏమయ్యాడనే విషయాన్ని వెలికి తీయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుల్ మురళీకృష్ణ కుమార్, ఇక బొస్తా రాంబాబు, కృష్ణలంక కానిస్టేబుల్ బాబురావు మార్కాపురం వెళ్లారు. మే 5వ తేదీ రాత్రి 7:39 వరకు సాయి కృష్ణ మొబైల్ టవర్ లొకేషన్ మార్కాపురంలోని బడ్డే బజార్లో చూపించిందని పోలీసులు వెల్లడించారు. ఆరో తేదీ తెల్లవారుజామున 3:53 బాబురావు మొబైల్ టవర్ లొకేషన్ మార్కాపురంలో చూపించిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక ఎన్బిడబ్ల్యూ అమలు చేయడానికి తీసుకువచ్చిన నిందితుడిని కోర్టులో హాజరుపరిచే గడువుకు ముందు నిర్బంధంలో ఉంచారని అన్నారు. ఇక ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులంతా కలిసి సాయికృష్ణను అదృశ్యం చేశారు. ఇంకా వీరిని సమగ్ర విచారణ చేసి సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. సైడ్